కుక్క బతుకు బతుకుతున్నాక కుక్క బెటరు చాలా విశ్వాసంగా ఉంటది. వీళ్ళు పంది బతుకు బతుకుతున్నారు అనమాట మీడియాలో. ఇంకా అట్లాంటి పందుల నుంచి సువాసన ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం? ఇలాంటి వాటి మీద చర్చ జరగాల్సింది మీడియాలో కదా, బాధ్యతాయుతంగా. ఎవడికాడు అటు ఇటు తీసుకున్నారు, ఇంకేముంది అక్కడ, నీతి ఎక్కడ చచ్చింది? అంటే ఇది ఈ కారణాలతో శాసనసభ సభ్యత్వాలు రద్దు చేసే వరకు వెళ్ళే అంత ఉంటదా? కావాలనుకుంటే 60 రోజులు అన్నారు కదా, ఇప్పుడు 40 రోజులే లెక్కలోకి వస్తుంది. వీళ్ళ లెక్క ఇప్పుడు చూపెట్టినప్పుడు 3 సెషన్స్ అయిపోయినాయి కాబట్టి ఇంకో 2 సెషన్సే కాబట్టి ఇంకొక ఏడాదిన్నర పడుతుంది. చివరి ఏడాది వేయాలండి వీళ్ళది, ఇయ్యాలంటే లెక్క ప్రకారం. చివరి ఏడాది ముందంటే 3వ ఏడాది నోటీస్ ఇచ్చి 4వ ఏడాది తీయాలి. తీస్తే కనుక కోర్టుకి వెళ్తే 5 ఏళ్ళు సరిపోతుంది అక్కడ, అంతే. సార్ ఒకటి, ఇప్పుడు జనవరి వచ్చేసింది, వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికలు ముందే జరగాలి అని అప్పుడు అనుకున్నారు, జరుగుతాయి అనుకున్నారు. ఇప్పుడు అంతా సైలెంట్ అయిపోయింది. అంటే ఇప్పట్లో జరిగే అవకాశం కూడా లేదని ప్రభుత్వం ఏమన్నా వెనక్కి తగ్గుతోందా? ఏం లేదు, మనకి వాస్తవంగా ఫిబ్రవరి మార్చికి అయిపోతాయి. అవును, సర్పంచ్లు అప్పుడు పెడతారు నాకు తెలిసి. అంటే అప్పుడు ఆమె నీలం సాహ్ని గారు కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు కదా, డిసెంబర్ ఎండింగ్ లోకి క్లియర్ చేయండి, జనవరి నుంచి వెళ్ళాలి. లిస్టులు ఇవ్వమన్నారు, ఓటర్ల లిస్ట్ ఇవ్వండి. జరుగుతుంది, ఆ ప్రాసెస్ నడుస్తుంది. మనకి సర్పంచ్ల ఎన్నికలు మార్చి ఏప్రిల్లో జరుగుతాయి. మున్సిపాలిటీ కార్పొరేషన్లకు ఒక ఏడాది టైం ఉంది. ఎందుకంటే అప్పుడు కరోనా కారణంగా మధ్యలో ఆగిపోయినాయి కదా ఎన్నికలు. ఆ తర్వాత 7 నెలలకో 8 నెలలకో జరిగినాయి కాబట్టి ఇంకో 7-8 నెలలు పడుతుంది టోటల్. ముందు సర్పంచ్ ఎన్నికలు అయితే జరిగిపోతాయి, లేదంటే ఇంకా అన్ని వాయిదా వేసుకుంటే వెళ్తారు. అది వాయిదా వేస్తే వాళ్ళ అసమర్థత కింద మిగులుతుంది. ఎందుకంటే 400 మందికి పదవులు వస్తాయి.